గావించి గతంలో నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ చాలా పనులు మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విక్రా మిశ్రా గారు దీని ప్రత్యేక శ్రద్ధ దీన్ని ఆపరేషన్లో రావాలని మిగిలిపోయిన పనులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఆ పనులన్నీ పూర్తి చేసి త్వరలో దీన్ని ఉపయోగించే దిశగా కార్యాచరణ తీసుకునే భాగంలో ఈ నెలలో వీలును బట్టి నెల చివరి వారంలోగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ కలెక్టరేట్ను ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి జాతీయ జెండాను కూడా ఆవిష్కరిస్తారు. అప్పుడు ఈ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి తదుపరి కార్యాలయాలను కూడా ప్రభుత్వ కార్యాలయాలను కూడా పాత భవనాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అక్కడ కొన్ని మిగిలిపోయినటువంటి ఏదైనా సౌకర్యాలు మెరుగుపరచాలంటే మెరుగుపరిచి దాన్ని కూడా ఆ కార్యాలయాలన్నీ ఏకీకృతంగా ఇక్కడే ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో ఎటువంటి దుబారా జరగదని వాస్తవంగా ఇటువంటి కలెక్టరేట్లు కట్టే సందర్భంలో జిల్లా అధికారులకు ప్రత్యేకించి నివాస గృహాలను కూడా కట్టే ప్రణాళికలో భాగంగా ఉంది. కానీ ఇప్పటికే గతంలో నిర్మించబడ్డటువంటి జిల్లా అధికార గృహాల కాంప్లెక్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సరిపోతుంది. అది చాలా బాగుంది, దాన్ని వాడుకోవడం జరుగుతుంది. అటువంటి ఎక్కువ నిరుపయోగంగా అంటే మిస్యూజ్ చేయొద్దు అనే ఆలోచనతో అటువంటి కొత్తది కూడా కట్టే ఆలోచన చేయడం లేదు. ఈరోజు వాటిని వినియోగించి జిల్లా అధికారులు వాటిని వినియోగించి ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఆ విధంగా రాబోయే కాలంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, రైతాంగ ధాన్య కొనుగోలు కావచ్చు, గృహ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కావచ్చు, మళ్ళీ కొత్త సెకండ్ ఫేజ్ ఇందిరామని ఇచ్చే కార్యక్రమం కావచ్చు, మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అన్ని రకాల అంశాలకు జిల్లా కేంద్రం పరిపాలనా కేంద్రంగా జిల్లా అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే మరి 33 జిల్లాల్లో కరీంనగర్ నెంబర్ 1గా ఉంచడానికి రాజకీయాలకు అతీతంగా చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ ఈ గడ్డను అగ్రభాగాన్ని నిలబెట్టుకోవడానికి ఇరిగేషన్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, లేదా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కూడా శాతవాహన యూనివర్సిటీ ఉంది. అందులో లా కాలేజు, అదేవిధంగా ఎల్ఎల్ఎం కాలేజ్తో పాటుగా ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని కోర్సులను కూడా మరి తీసుకొని వచ్చి ఆ యూనివర్సిటీ 10 సంవత్సరాలుగా ఒక్క కోర్సు కూడా రానటువంటి మళ్ళీ యూనివర్సిటీ కూడా ఎడ్యుకేషన్ పరంగా అటు మెడికల్ కాలేజీతో పాటుగా హాస్పిటల్, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయడం కావచ్చు, ఈ విధంగా వైద్య విద్య తదితర అన్ని అంశాల లోపల మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ప్రజల శాసనసభ్యులు మా ప్రజలందరూ కూడా కలిసి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తూ అగ్రభాగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నమాట మనం చెప్తాం.